హైదరాబాద్ నగరం గజగజలాడింది. ఆకాశం ఒక్కసారిగా చిల్లులు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఆఫీసు సమయం ముగియడంతో ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, ప్రజలు రోడ్ల మధ్యలో చిక్కుకుపోయారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపించాయి. మాదాపూర్, గచ్చిబౌలి వంటి కీలక ఐటీ ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాల్లోతు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. సొంత వాహనాలు, క్యాబ్లు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో నగరవాసులు సురక్షితమైన ప్రయాణం కోసం మెట్రో రైళ్లను నమ్ముకున్నారు. ఫలితంగా నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. స్టేషన్ల దృశ్యాలు ఆశ్చర్యం కలిగించాయి. స్టేషన్ బయట కిలోమీటర్ల మేర జనం క్యూ కట్టారు. ఆ దృశ్యాలు చూస్తుంటే తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుర్తుకు వచ్చింది. స్టేషన్ లోపలికి వెళ్లడానికి కూడా స్థలం లేని పరిస్థితి. టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటలు జరిగాయి. ప్లాట్ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది ఎంత నియంత్రించినా జనాల తాకిడి తగ్గలేదు. స్టేషన్ల మెట్లపై, రోడ్ల పక్కన గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. రైలు రాగానే ఎక్కడానికి తీవ్ర పోటీ నెలకొంది. బోగీలు నిండిపోయి ఊపిరి ఆడనంత రద్దీ కనిపించింది. ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన వారు ఇళ్లకు చేరడానికి పట్టిన కష్టం వర్ణనాతీతం. హైదరాబాద్ నగర ట్రాఫిక్ వ్యవస్థపై ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అధికారుల అంచనాలను మించి ప్రయాణికులు మెట్రో వైపు మొగ్గు చూపారు. వందలాది మంది ఒకేసారి రావడం మెట్రో సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. ఏ స్టేషన్ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. వాన ఆగినా ట్రాఫిక్ సమస్యలు మాత్రం తొలగలేదు. భారీ వర్షం వల్ల నగర రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మెట్రో రైలు లేకపోతే ఇళ్లకు వెళ్లడం సాధ్యం అయ్యేది కాదు. చాలా మంది తమ వాహనాలను రోడ్ల పక్కనే వదిలి మెట్రోలో ప్రయాణించారు. నగర చరిత్రలో మెట్రో స్టేషన్ల వద్ద ఇంతటి రద్దీ ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రయాణికులను విడతల వారీగా ప్లాట్ఫారాలపైకి అనుమతించారు. భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. వర్షం తీవ్రత తగ్గినా మెట్రోలో రద్దీ మాత్రం తగ్గలేదు. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగిందని సమాచారం. ఐటీ ఉద్యోగులు తమ ఆఫీసుల నుంచి బయటకు వచ్చి స్టేషన్లను చేరుకోవడానికి గంటల సమయం పట్టింది. రోడ్ల పక్కన నిలిచిన నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది కూడా శ్రమించారు. మొత్తానికి నిన్నటి వర్షం హైదరాబాద్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మెట్రో వ్యవస్థ ఒక్కటే నిన్న నగరానికి దిక్కుగా మారింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేసింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈ అనూహ్య రద్దీ నగరవాసులను గందరగోళానికి గురిచేసింది.